వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం కరేడు గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. విండోస్ సోలార్ ప్రాజెక్టు కోసం గ్రామంలో 4000 ఎకరాలు భూసేకరణ కోసం ఇటీవల ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేయగా ప్రాజెక్టు ఏర్పాటుకు తమ భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. విండోస్ సోలార్ వద్దు, పొలం ముద్దు అంటూ గ్రామస్తులు భారీ ఎత్తున ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. రంగప్రవేశం చేసిన పోలీసులు రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కరేడు గ్రామస్తులకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతుగా నిలిచి వారికి సంఘీభావం తెలిపారు. NH-45 హైవేను దిగ్బంధం చేశారు. జూలై 4న గ్రామ సభలు నిర్వహించి రైతులు అభిప్రాయాలు సేకరిస్తామని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ప్రజలకు హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ హామీతో గ్రామస్తులు సమ్మె విరమించారు. నుంచి మాట్లాడుతున్నామండి. భూసేకరణకి మేము నిరాకరిస్తున్నాము. మాకు కనీసము ఎవరు కూడా మా గ్రామంలో అడుగు పెట్టలేదు. ఒక ప్రభుత్వ అధికారి కూడా మా గ్రామంలో అడుగు పెట్టలేదు. వాళ్ళ వాటికి వాళ్ళే సర్వే చేసుకొని మాకు నోటీసులు ఇచ్చారు. మాకు అసలు ఇంతవరకు ఏమో తెలియదు మీ పరిస్థితి ఏందని. కానీ ఒక ప్రభుత్వ అధికారి కానీ, ఒక జిల్లా కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ ఎవరూ రాలేదు. కానీ ఈ రోజు మాకు నోటీసులు వచ్చి మాకు భూసేకరణ మాకు నోటీసులు ఇచ్చారు. మేము ఎలా బతకాలి, మేము బతికేది వ్యవసాయం మీద. మాకు రెండో ఆధారణ తెలియదు. చదువుకున్న వాళ్ళు మేము ఎవరు లేవు. మా భూములు మాకు కావాలి. మేము సోషల్ వేసిన వాళ్ళకి మా భూములు మేము ఇవ్వము. మాకు నిరాకరిస్తున్న మా భూముల కోసం మేము ఎంత దూరం అయినా వెళ్తాము, ఎంత దూరం అయినా పోరాడతాము. ఎవరో ప్రభుత్వం నుంచి మాకు దిగొచ్చి దానికి దగ్గర సమాధానం చెప్పి అప్పుడు ఏదన్నా మాకు పరిష్కారం చేయాలే కానీ ఈ విధంగా నోటీసులు ఇచ్చి మమ్మల్ని వెళ్ళమంటే మాత్రం మేము వెళ్ళము. ప్రతి ఒక్క మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తుంది. ఎంత నెల్లూరు జిల్లా ఉలువపాడు మండలం కరేడు గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. విండోస్ సోలార్ ప్రాజెక్టు కోసం గ్రామంలో 4000 ఎకరాలు భూసేకరణ కోసం ఇటీవల ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేయగా ప్రాజెక్టు ఏర్పాటుకు తమ భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. విండోస్ సోలార్ వద్దు, పొలం ముద్దు అంటూ గ్రామస్తులు భారీ ఎత్తున ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. రంగప్రవేశం చేసిన పోలీసులు రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కరేడు గ్రామస్తులకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతుగా నిలిచి వారికి సంఘీభావం తెలిపారు. NH-45 హైవేను దిగ్బంధం చేశారు. జూలై 4న గ్రామ సభలు నిర్వహించి రైతులు అభిప్రాయాలు సేకరిస్తామని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ప్రజలకు హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ హామీతో గ్రామస్తులు సమ్మె విరమించారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కాంతారావు అందిస్తారు. కాంతారావు. కరేడు గ్రామస్తులు విండోస్ సోలార్ ప్రాజెక్టు కోసం గ్రామంలో 4 ఎకరాల భూమి సేకరణ కోసం ఇటీవల ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ గ్రామానికి చెందిన రైతులు విండోస్ సోలార్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వమని తెలిసి చెప్పారు. అయితే ఈ రోజు భూసేకరణ కోసం ప్రభుత్వ అధికారులు పరిశీలనకు వస్తుండటంతో గ్రామస్తులు నేషనల్ హైవేని దిగ్బంధం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపిస్లాట్ అయితే జరిగింది. అయితే కరేడు గ్రామస్తులకు మద్దతుగా భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతుగా నిలిచి వారికి సంఘీభావం అయితే తెలిపారు. NH-45 హైవేని దిగ్బంధం చేసే పరిస్థితి ఏర్పడింది. విండోస్ పవర్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వమని గ్రామస్తులు గట్టిగా ఆందోళన చేయడం అయితే జరిగింది. విండోస్ సోలార్ వద్దు, పొలం ముద్దు అంటూ గ్రామస్తులు అయితే భారీ ఎత్తున ప్లకార్డులతో ఆందోళన చేపట్టిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని హామీ ఇవ్వడంతో హైవే దిగ్బంధాన్ని కరేడు గ్రామస్తులు విరమించారు. జూలై 4న గ్రామ సభలు నిర్వహించి రైతులు అభిప్రాయాలు సేకరిస్తామని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ప్రజలకు హామీ ఇవ్వడంతో గ్రామస్తులతో పాటు ఇటు రామచంద్ర యాదవ్ కూడా దీక్ష విరమించారు. థాంక్యూ కాంతారావు. రైతులు